రోజు అర్ధరాత్రి భయంకర శబ్దం రావడంతో అందరూ ఒలిసిపడి లేచి అందరూ ఒకే చోట చేరి అసలు ఏం జరిగింది ఏంటి అని గుసగుసలు ఆడుకుంటున్నారు. మరుసటి రోజు పొద్దున్నే గ్రామ ప్రజలందరూ ఊరి చెరువు ధర చేరుకోక అక్కడ జరిగిన సంఘటన చూసి భయభ్రాంతులకు గురి అయ్యారు. చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపడి ఉన్నాయి. రాము తన తాతయ్యతో సంభాషిస్తూ రోజు ఊర్లో జరుగుతున్న సంఘటనలకు ఆలోచిస్తూ తన తాతయ్యతో కలిసి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి రాముకు మెలకు రాగా ల్యాంతర్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అక్కడ బయట ఒక అడుగుజాడలు కనిపించే ల్యాంతర్ వెలుగులో వాటిని అనుసరిస్తూ ఊరి చివరున్న ఒక మర్రి చెట్టు